ఆసియాలోనే అతిపెద్ద మాంగో మార్కెట్ ప్రస్తుతం మనం మ్యాంగో మార్కెట్లో ఉన్నాం. ప్రతి ఏడాది ఈ సమయంకి వచ్చేసరికల్లా ఈ మ్యాంగో మార్కెట్ కిటకిటలాడేది. వందలాది వేలాది ఈ వాహనాలు, అదేవిధంగా వేలాదిగా తరలి వచ్చేటటువంటి మ్యాంగోస్తో తరలి వచ్చే ట్రాక్టర్లు, లారీలు, ఆటోలతో కిటకిటలాడేటటువంటి ఈ మ్యాంగో మార్కెట్ ప్రస్తుతం వెలవెలపోతూ ఉంది. ఏప్రిల్ నెల ప్రారంభమైనప్పుడు కూడా ఇంకా ఏ రకమైనటువంటి ఎగుమతులు దిగుమతులు లేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మనం చూస్తే అన్ని షెడ్లు కూడా ఎప్పుడూ మ్యాంగోస్ ఎగుమతి దిగుమతులతో కిటకిటలాడుతూ సందడి వాతావరణంతో కొన్ని వేల మంది రైతులు, అదేవిధంగా మ్యాంగో పార్సిల్ చేసేటటువంటి ఎక్స్పోర్టు ఎగుమతి దిగుమతులు చేయడానికి కావాల్సిన సిబ్బంది, ఓనర్సు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాహనాలతో ఎప్పుడూ కిటకిటలాడేటటువంటి ఈ మ్యాంగో మార్కెట్ ప్రస్తుతం మనం చూస్తే మొత్తం వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. ఎప్పటికి ఇక్కడ నుంచి ప్రారంభం అవుతాయో ఎగుమతులు దిగుమతులు ఇంకా తెలియనటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా మామిడి ఉత్పత్తులు తగ్గుముఖం పట్టడం. ఆరంభం నుంచి కూడా మామిడి పంటకి పూర్తి స్థాయిలో ఈసారి అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు. పూత దశ నుంచి కూడా మ్యాంగో పూర్తిగా దీనిపైన నిర్లక్ష్యం జరిగింది. దీని గురించి పట్టించుకునేవారు లేరు. దీని గురించి ఉద్యానవన శాఖ కానీ, మామిడి పరిశోధనా కేంద్రం కానీ కనీసం రైతులకి కావలసినటువంటి మినిమం సలహాలు సూచనలు ఇవ్వకపోవటం, మొత్తం మీద వచ్చినటువంటి తెగుళ్ళకి నివారణ మార్గాలు చూపించకపోవటం, తెగుళ్ళు దశలోనే వాటిని నివారించే పరిస్థితులు కల్పించకపోవడంతో ఈ సంవత్సరం మామిడి ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగానే ఆసియాలోని అతిపెద్ద మ్యాంగో కేంద్రమైనటువంటి మ్యాంగో మార్కెట్ ఈరోజు వెలవలబోయేటటువంటి పరిస్థితి. ఖాళీ షెడ్లు ఎక్కడ చూసినా సరే ఈ ఖాళీ షెడ్లు దర్శనమిస్తూ ఉన్నాయి. ఈరోజు ఏప్రిల్ నెల మొదటి వారం అయినప్పుడు కూడా ఎక్కడా కూడా ఈ మామిడి ఎగుమతులు దిగుమతులు ఇంకా ఎక్కడి నుంచి ప్రారంభం కాలేనటువంటి పరిస్థితి. గతంలో ఏ రోజు కూడా ఇలాంటి వాతావరణం ఈ మామిడి మార్కెట్ నుంచి మ్యాంగో మార్కెట్ నుంచి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా కనిపించలేదు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడలేదని చెప్పేసి అటు రైతులు ఇటు మొత్తం నిర్వాహకులు కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే కొంచెం వస్తున్నటువంటి మ్యాంగో దీంతో ఈరోజు వరకు కూడా అసలు ధర ఎంత ఉంది, దీన్ని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు, అసలు ఏ రకాలైనటువంటి కాయలు ఉన్నాయి, దీని మీద ఎవరు అజమాయిషీ ఉంది, ఎవరు నిర్ధారిస్తారు అనేటటువంటి విషయం గురించి ఇంకా అయోమయమైనటువంటి పరిస్థితి ఉంది. అసలే తక్కువ కాపు, దానికి పెట్టుబడి తీవ్ర స్థాయిలో ఉంది. కనీసం పెట్టుబడి అయినా వస్తుందా లేదా అనేటటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో మ్యాంగో రైతులు ఈ రోజున ఆందోళన చెందేటటువంటి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనం అతిపెద్ద మ్యాంగో మార్కెట్ మ్యాంగో మార్కెట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే కొంతమంది రైతులు మామిడికాయలని మార్కెట్కి తీసుకొచ్చారు. అసలు ఈ సంవత్సరం మామిడి కాపు ఎలా ఉంది, ఇక్కడ నుంచి ఎగుమతులు దిగుమతులు ఎలా ఉంటున్నాయి అనే అంశాన్ని గురించి ఈరోజు కొంతమంది రైతులతో మాట్లాడుతున్నామండి. ఏంటి, ఏ ఊరు మీది? శోభనాపురం మాది. సంవత్సరం మామిడి తోటలు మాత్రం బాగా ఇదిగా ఉండే, ఆపర పురుగు ఎక్కువ, కోడిపోయినకి ఏమి తగ్గట్లేదు, బాగా దెబ్బతినిపోయారు రైతులు. ఇక్కడ మార్కెట్కి వచ్చిన దాని ఫలితాలు ఏం దక్కట్లే మాకు. అది జరుగుతుంది ఈ సంవత్సరం మాకు. అంటే అసలు ఎందుకు ఈ సంవత్సరం పూత దగ్గర నుంచి కూడా కాపు కానీ పూత కానీ మొత్తం ఎందుకని గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు కదా? లేదు, ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. అది ఎన్నిసార్లు 10 సార్లు మందు కొట్టినా కానీ మాకు అది కంట్రోల్ అవ్వట్లా. ఆ పూత అనేది ఆ పురుగు పోవట్లా, కోడిపోయిన నాకేస్తుంది కాయ అంతా. ఇప్పుడు ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఈ సంవత్సరం ఎంత వచ్చే అవకాశం ఉంటుంది? అవకాశం అయితే మామూలుగా మామిడి తోట ఒక ఎకరానికి వచ్చి 10 కోటాల ముందు అంటే 7 లీటర్ల డబ్బులు నీళ్ళు 10 కోటాలు కొట్టాల్సి వస్తుంది. మరి అది ఒక టిప్కి 4,000 3,000 అవుతున్నాయి డబ్బాకి వచ్చి. మరి దానివల్ల మాకు అవ్వజీ ఏమి కనపడలేదు, దానికి కూడా రాదు. అంటే ఇప్పుడు ఏ రకాల కాయలకి ఇబ్బంది అయింది ఈ సంవత్సరం? అన్ని జాతులకి ఇబ్బంది అయింది. ఏ జాతి కూడా అనేది అనుకూలంగా లేదు. మొత్తం కూడా అట్టాగే మంగు రావటం, మసి పడటం, పేరు నాకేయటం అట్టా ఆగమాగంగా ఉందంతా. ఏమండి, ఎక్కడ మీదే ఊరు? శోభనాపురం అండి. ఏంటి పరిస్థితి, ఎందుకు ఈ సంవత్సరం ఇంత
తేడా వచ్చేసింది ఇక మామిడికాయల ఖాతలో. ఫస్ట్ నుంచి కోడిపోయిన అది వచ్చి విపరీతంగా వచ్చి పూతని శుభ్రంగా తినేయటం, శుభ్రంగా రసం పీల్చేస్తుంది. ఎన్ని మోడు కొట్టినా ముందు కంట్రోల్ అవ్వట్లా. అది ఇప్పుడు ఈ హార్టికల్చరల్ కానీ మ్యాంగో పరిశోధనా కేంద్రం వాళ్ళు రావటం కానీ దీనికి తగిన ఏర్పాట్లు కానీ ఏం చేయలేదు. ఏం చేయలేదండి. దాని గురించి వాళ్ళు అసలు ఏం పట్టించు, ఏదో అది కొట్టండి ఇది కొట్టండి అని చెబుతున్నారు. ఇప్పుడు చెప్పారు కానీ ఈ పూతల మీద మాత్రం రాలేదండి. ఫస్ట్ ముందు కానీ కొడుతున్నాం, ఏం తగ్గట్లా. అంటే ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి లేదు కదా. అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎలాంటి ఏమేమి కాపు వేశారు, దాంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయి? ఎకరాలు అయితే ఒకళ్ళ కాళ్ళకి ఎకరం 2 ఎకరాలు 2 ఎకరాలే ఉంది. చెరుకు రసం చిన్న రసం ఉంది అంతే. అయ్యి కోడిపోయిన ఇంతవరకు లేదండి. నిరుడు కొద్దిగా వచ్చింది లైట్గా, ఇటు బాగా విపరీతం పూతకాడి నుంచి. అది ఏమండి మీదేవరు? మాది శోభనపురమేనండి. శోభనపురం తోత పురికాయలు తీసుకొచ్చామండి. ఈ ఆఫర్ పురుగు బాగా ఈ కోడిపోయిన పడి బాగా ఇబ్బంది అయిపోతుందండి. 500 లీటర్లకు వచ్చేసి 3000 అవుతుంది. అవి ఇప్పుడు మేము 8-9 సార్లు కొట్టాం. 15 సార్లు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. అయినా తగ్గట్లేదండి. ఇప్పుడు ఏంటి ఎకరానికి ఎంత అవుతుంది పెట్టుబడి? పెట్టుబడి అవుతుందండి. మొత్తం మందులు అన్నీ లెక్కేసుకుంటే 40-50 వేలు, 10 మందికే అవుతుంది. 30 వేలు దాకా. అది బలానికి ఒక 20 వేలు అట్లా 50 వేలు దాకా అవుతుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు మరి? ఏమి వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు కండి. ఏం సబ్సిడీకి కూడా ఏమి ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదండి. అది ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదండి. అది ఇప్పుడు ఎట్లా ఉంది ఈ మార్కెట్లో? ఇప్పుడు మీరు తోతాపూర్ వేశారు, తీసుకొచ్చారు. గతంలో టన్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? టన్ను ఉండేదండి 25 వేలు, 30 వేలు, 50 వేలు అమ్మేది ఒక్కోసారి. ఇప్పుడు మరి ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఎంత ఈ రోజు మార్కెట్కి వచ్చారు కదా? లేదండి, దించలేదు. ఇవ్వాలి దస్తరం అండి. ఇది దించినాక మాటికి తెలుసుద్దండి రేట్లు ఎంత పడేది ఏంటనేది. అదే కాయని బట్టి రేటు పడుతూ ఉంటుందండి. ఎక్కడ అండి మీది ఎవరు? మాది శోభనాపురం. నాకు 2 ఎకరాల 70 సెంట్లు ఉంది. 15 తడల మందు కొట్టా. 1,52,000 అక్షరాల మందులకి అయినాయి. 4 తడవలు నీళ్ళు పెట్టా. 4 తడవలు 4 పదులు 40,000 అయింది. ఇవాళ నాకు తెలిసి ఆ మందుల ఖర్చు కూడా రాదు రైతుకి. మాకు ఏదైనా ప్రభుత్వం ద్వారా ఏదైనా సహాయం చేస్తారంటే ఎవడు చేసేవాడు ఏదో ఆ మాట చెప్తారు. మీరైనా మీడియా వాళ్ళైనా మీరైనా ఏం చెప్తారు? ఇప్పుడు వచ్చారు మేము ఏదో చెప్తాం, మీరు వింటారు, వెళ్ళిపోతారు. మా ఈ రైతుని పట్టించుకునే ఎవడో లేడు. ఆ దేవుడు ఏదైనా ఎప్పుడైనా రక్షించి ఆయన చూడాల్సింది తప్ప మీరు చేయరు, ప్రభుత్వం చేయరు. మా ఉన్న పొజిషన్ అది. ఈ సంవత్సరం మాకు మందుల ఖర్చులు డబ్బులు వస్తే చాలు, దేవుడు సంతోషం ఇచ్చినట్టే. కోడిపోయిన రోజు కొడతామే. ఆ కంపెనీ వాడు అది కొట్టమంటాడు, ఈ కంపెనీ వాడు ఇది కొట్టమంటాడు, అందరూ కొట్టమంటున్నారు. అవి కొట్టిన కొన్ని ఈరోజు అయిన తప్ప తగ్గల. అది మా సమస్యకి రేట్ ఎట్లా ఉంది లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి? నిరుడు పర్వాలు అమ్మినాయి. ఇప్పుడే కదా స్టార్టింగ్. మరి ఇప్పుడు ఎంత అమ్ముతాయో ఏమవుతాయో ఏదన్నా కొద్దిగా అది అమ్మితే మేము బయటపడగలుగుతాం, లేకుంటే ఊపులే చిక్కు. ఇప్పుడు ఏంటి ఏటికి డిమాండ్ ఉంది ఎక్కువ? ఇప్పుడు ప్రస్తుతానికి చెరుకు రసం, బంగినపల్లి, కతమా కాయలకి దేనికి అసలు అయితే రసాలు అయితే కొనేవాళ్ళు లేరు. ఇవాళ కూడా మొంగు ఈ మనసు పడి వాళ్ళకి కూడా కాయలు చేయడం అయిపోతుంది. ఇప్పుడు మన మొహం మీద మచ్చ పెడితే ఎట్ట అయితే అడిగి కూడా అట్ట అయిపోతుంది. మనల్ని ఆదుకునే దేవుడు తప్ప ఎవడో ఆదుకోలేడు, ఏమి చేయలేడు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఎంత ఉందంటున్నారు టన్ను రేటు? ఇప్పటికే తెలియదు కదా, సాయంకాలం కానీ తెలుసుద్ది. ఇవాళ కదా 4-5 తారీఖుల కాడి నుంచి అయితే కానీ స్టడీ అయ్యిద్ది. మరి అందరూ ఓపెన్ చేస్తే ఇది వాళ్ళ ఓపెనింగ్ అందరం కోసుకొచ్చాం. ఇక అందరం ఆయన చేతిలో పెట్టాం, ఆయన ముంచని తేల్చని చేసేది ఆయన మాత్రం చేసేదే ఉంది. అది ఇప్పుడు మీరు వచ్చారు, మమ్మల్ని అడుగుతారా, మేము చెబుతున్నాం. ఇది జరిగిందని మీరు ఆడ చెప్తారు, మాకు కూడా అది ఇది మొత్తం మీద చూస్తే ఈ సంవత్సరం పూత దశ నుంచి కూడా పూర్తి స్థాయిలో మామిడి పంటకి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. పూత దశ నుంచి కూడా మామిడి తోటల్లో ఒక విషాదకరమైనటువంటి వాతావరణం. పూత తక్కువ రావటం, వచ్చిన పూత కూడా నిలబడకపోవటం, కాపు కూడా నామమాత్రంగా ఉండటం, దానికి రకరకాల తెగుళ్ళు వ్యాపించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కాపు అంతా కూడా తగ్గిపోయింది. మొత్తం మీద చూస్తే ఇది ప్రస్తుతం ఈ కాయలన్నీ కూడా ఇది చెరుకు రసం,
చెరుకు రసం ఈరోజు నున్న మార్కెట్ ఈరోజు ప్రారంభమైంది. చెరుకు రసం ఇది. చెరుకు రసం తోతాపూరి కాయలు అయితే ఈరోజు మార్కెట్కి తీసుకొచ్చారు. దీని ధరను ఇంకా నిర్ధారించలేదు. ఈ నిర్ధారించిన తర్వాత టన్ను ఎంత ఉంటుంది, అసలు పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందా, పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి ఉందా లేదా అనేటటువంటి ఒక అయోమయమైన ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు మామిడి రైతులు ఉన్నారు. మొత్తం మీద ఈరోజు నుంచి ఈ నున్న మ్యాంగో మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద నున్న మ్యాంగో మార్కెట్, అతిపెద్ద మార్కెట్. ఇక్కడ నుంచే దేశ విదేశాలకు కూడా మామిడి పళ్ళు, మామిడి కాయలు కూడా తరలింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. అయినప్పుడు కూడా ఇక్కడ నుంచి ఈ రోజు వరకు కూడా ఏమాత్రం ఒక టన్ను కూడా ఇప్పటి వరకు కూడా ఎత్తలేదు. మామూలు రోజులైతే ప్రతి ఏడాది ఈ సమయానికల్లా మార్కెట్ అంతా కూడా కిటకిటలాడేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ చూస్తే అన్నీ కూడా షెడ్లన్నీ ఖాళీగా ఉంది. ఉన్నటువంటి షెడ్డులు కొన్ని వందల లారీలు ఇక్కడ రాకపోకలు సాగిస్తాయి. కొన్ని వందల టన్నులు మ్యాంగోస్ ఇక్కడికి రావటం, ప్యాకింగ్ జరగటం, ఎక్స్పోర్ట్ చేయటం, ఇంపోర్ట్ జరగటం, మొత్తం కూడా అన్నీ జరుగుతున్నటువంటి ఈ హడావుడి ఉండాల్సినటువంటి ఇలాంటి సమయంలో కూడా ఏప్రిల్ నెల ప్రారంభం అయినప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా ఈ మార్కెట్ నుంచి ఒక్క టన్ను కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఒక్క టన్ను కూడా బయట నుంచి తోటల నుంచి వచ్చే పరిస్థితి. ఈరోజు కాపు కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయినటువంటి నేపథ్యంలో మామిడి రైతులు పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందా రాదా అనేటటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తప్పకుండా గుర్తించాలి, తప్పకుండా ఆదుకోవాలి. ఈ సమయంలో తగినటువంటి ఆ ఆర్థిక భరోసా ఇవ్వాలని చెప్పేసి రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మామిడి రైతుకి ఈసారి తీవ్ర నిరాశ మిగిలింది. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనిపించటం లేదు. దీంతో గత కొంతకాలంగా మామిడి రైతు తీవ్రమైనటువంటి నష్టాలను ఎదుర్కొంటున్నాడు. దీంతో నూజివీడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో మామిడి తోటలన్నీ కూడా తీసేసేటటువంటి పరిస్థితి. ఎకరానికి మినిమం పెట్టుబడి పెట్టినా మినిమం కూడా రానటువంటి పరిస్థితుల్లో ఈరోజు మామిడి సాగు అనేది కష్టసాధ్యంగా మారింది. నష్టాలను మాత్రమే మిగులుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మరింత దారుణంగా రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో మామిడి పంట అంతరించి పోతుందా అనేటటువంటి ఆందోళన వ్యక్తమయ్యేటటువంటి పరిస్థితులు ఈరోజు మామిడి పంటను చూస్తే అర్థమవుతున్నటువంటి వాతావరణం. ప్రస్తుతం మనం నూజివీడు దగ్గర ఉన్నటువంటి మామిడి తోటలో మనం ఉన్నాం. ఇది బంగినపల్లి, నూజివీడు బంగినపల్లి మామిడి తోట. ఇక్కడ ఈ సమయానికల్లా కాయాల్సినటువంటి తోట ఇది. అసలు ఆకులు కూడా కనపడకుండా మొత్తం కాయలతో కళకళలాడుతూ ఇరగ్గాయాల్సినటువంటి ఈ మామిడి తోట ఈసారి చూస్తే అక్కడ ఒక కాయ అక్కడ ఒక కాయ కనిపిస్తూ ఉంది. కొన్ని చెట్లకైతే ఇక్కడ చూస్తున్న ఈ చెట్టు కనీసం ఒక్క కాయ కూడా కనిపించటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. దీన్ని చూస్తే అన్ని రకాల పాదు చేశారు, నీళ్లు పెట్టారు, అన్ని రకాల పోషణ అయితే జరిగింది. దీనికైతే పూత పూసినటువంటి సమయంలో మందులు కొట్టారు. అన్ని రకాల పోషణ రైతు చేయాల్సిందంతా చేశాడు. కానీ దీనికి చూస్తే ఒక్క కాయ కూడా ఈ చెట్టుకి మిగలలేదంటే ఈ సంవత్సరం మామిడి రైతు ఎలా బతకాలో ఆందోళనకరమైన పరిస్థితి. మరొక వైపు అక్కడక్కడ కాసినటువంటి ఈ కాయలు చెట్లు మొత్తం కూడా ఎండిపోయినటువంటి వాతావరణం. మొత్తం ఆకులు తప్ప కాయలు కనపంచినటువంటి ఒక అసాధారణమైన ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఈరోజు మామిడి రైతు ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఏడాది అసలు మామిడి తోటను ఉంచాలా తీసేయాలా? ఇప్పటికే నూజివీడు చుట్టుపక్కలన్నీ కూడా మొత్తం మామిడి తోటలన్నీ కూడా తీసేసి కమర్షియల్ క్రాపుల వైపు మళ్ళిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో నూజివీడు మామిడి కనుమరుగు అవుతుందా అనేటటువంటి ఆందోళన అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పూత దశ నుంచి కూడా మామిడి రైతు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నప్పుడు కూడా ఎక్కడ మామిడి తోట, మామిడి పూత, మామిడి ఖాతా లేనటువంటి పరిస్థితి. పూత పూసిన సమయంలో ఆనందం వ్యక్తం చేసినటువంటి మామిడి రైతు దశల వారీగా పూత రాలిపోవటం, తగ్గుతూ వచ్చినటువంటి పూత, అక్కడక్కడ కనిపించేటటువంటి ఖాతతో ఆందోళన చెందుతూ ఆ పరిస్థితుల నుంచి తట్టుకోవటం ఏ విధంగా సాధ్యమవుతుంది? పెట్టిన పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితుల్లో అసలు ఈ తోటలు ఉంచాలా తీసేయాలా, వేరే క్రాప్ వైపు మళ్ళాలా అనేటటువంటి ఆలోచనలో మామిడి రైతు పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పునరాలోచన చేయాలి.
మామిడి రైతును ఆదుకునే ప్రయత్నాలు జరగాలి. ఒకవైపు మామిడి పరిశోధనా కేంద్రం ఉంది, మరోవైపు ఉద్యానవన శాఖ ఉంది, ఇంకోవైపు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మామిడి రైతు కోలుకోని విధంగా ఈ సంవత్సరం దెబ్బతింటున్న నేపథ్యంలో మామిడి రైతును ఆదుకునేటటువంటి ఆలోచన ప్రభుత్వం చేయాలని చెప్పేసి రైతాంగం ముఖ్యంగా మామిడి రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. చూద్దాం ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో, మామిడి రైతులను ఏ విధంగా ఆదుకుంటుందో. కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, నూజివీడు.